ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను ఈరోజు రవ్వ బీట్రూట్ బర్ఫీ చేస్తున్నా. ఇదిగో చూసారు కదా, మంచి కలర్ఫుల్గా. సో మనం ప్రాసెస్ తెలుసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం తొందరగా చేసేసుకోవచ్చు. ఓకే అండి, ప్రాసెస్ చూద్దాం. బీట్రూట్ బర్ఫీ చేయడానికి 2 కప్స్ రవ్వ తీసుకున్నా. నేను ఈ రవ్వ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నా. ఈ కప్తో 2 కప్స్ తీసుకున్నా. 2 కప్స్కి 1.5 కప్ షుగర్ తీసుకున్నా. అందులోని ఇలాచి కూడా వేసుకున్నా. 2 గ్లాసెస్ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నా. బీట్రూట్ మిక్సీ పట్టేసి అది జ్యూస్ తీసుకున్నా. 1 గ్లాసు పాలు. ఈ బీట్రూట్ జ్యూస్ తీయగా వచ్చింది ఉంటుంది కదా, ఇది మనం వేస్ట్ చేయనవసరం లేదు. దీంట్లో మనం బెల్లం, నెయ్యి కలిపి పిల్లలకి బ్రెడ్ మధ్యలో పెట్టి ఇచ్చేస్తే తింటారు. సో ఇప్పుడైతే రవ్వ బీట్రూట్ బర్ఫీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం బీట్రూట్ జ్యూస్ పోసుకుందాం. కొంచెం ఈ బీట్రూట్ జ్యూస్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇదైతే బీట్రూట్ అయితే బాయిల్ అయ్యింది కదా. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి 1 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసేద్దాం. ఇది కూడా ఒక సెకండ్ అలా బాయిల్ అవనిద్దాం. సో ఇది ఇప్పుడు బాయిల్ అయింది వాటర్ అంతా. ఇందులో రవ్వ వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వ యాడ్ చేసుకుందాం. గడ్డలు కట్టుకుంటూ ఈ రవ్వ అంతా కుక్ అవ్వనివ్వాలి కొంతసేపు. ఇది ఇలా దగ్గరికి అయినాక షుగర్ యాడ్ చేసుకుందాం. కలుపుకుందాం. షుగర్ కరగాలి. షుగర్ అంతా ఇట్లా మెల్ట్ అవుతుంది కదా. షుగర్ అంతా మెల్ట్ అయింది. ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసిన నెయ్యి. ఇది కూడా కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ ఇది దగ్గర పడనియాల. ఇంకా చాలా సింపుల్గా తొందరగా రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉండని. అట్లా లోపల మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకుందాం. దగ్గరికి అయిపోయింది. ఇంకా దాన్ని మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడం. దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆపేసుకుని ఇట్లా ప్లేట్లో వేసేసుకుందాం మొత్తం. సో ఇది ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాక దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుందాం. ఇట్లా ఎత్తుకుంటే అవి దాన్ని పట్టుకుని ఉంటాయి. అయితే మనకి చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం. మన స్క్వేర్గానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మాల్స్ వస్తాయి కదా షేప్స్, ఇట్లా అయినా కట్ చేసుకోవచ్చు.
ఇట్లా పీసెస్ కట్ చేసేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా రెడీ అయింది. ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇంకా మనం షేప్ కట్ చేసుకుందాం. ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో. బాగా వచ్చింది కదా. సో రవ్వ బీట్రూట్ బర్ఫీ అయితే రెడీ అయింది. ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ చాలా వాల్యుబుల్ అండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.